నా పుట్టినటువంటి జిల్లా, నాకు రాజకీయ అవకాశాలు ఇచ్చినటువంటి ఈ ప్రాంతం, నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు భగవంతుడు మీరందరూ నాకు కల్పించారు. అందుకని ఈ ప్రాంతంలో ఏ గ్రామానికి అది ఉలవనూరా లేదు దంతలబోరా అన్నిటికీ రహదారులు వేసే అవకాశం వచ్చింది. అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టే ఆలోచన వచ్చింది. అన్నిటినీ కొత్త మండలాలు చేసి మండల కార్యాలయాలు, కాలేజీలు, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం సుదీర్ఘకాలం నేను ప్రభుత్వంలో ఉండే అవకాశం శ్రీరామచంద్రుడి దయ వల్ల నాకు కలిగింది. అందుకనే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నా, అక్కడ నక్సలైట్ ఎమ్మెల్యే ఉన్నా పార్టీలు చూడండి. నేను నా ప్రజలకు ఏ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు సుఖపడతారు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి, వాళ్ళ బిడ్డలు బాగుపడతారు, వాళ్ళ బిడ్డలు బాగుపడితే ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఆ కుటుంబ సభ్యులందరూ జీవితాంతం హాయిగా బతకాలంటే ఆ బిడ్డలకి విద్యా సౌకర్యం ఉండాలి. అందుకనే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా గోదావరి పారివాహక ప్రాంతంలోనే పెట్టించారు. అది కృష్ణానగర్ కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, ఇంకొక చోట కావచ్చు. ఇవాళ గిరిజన బిడ్డలందరూ కూడా ఉద్యోగాల్లో ఉంటున్నారంటే పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఆ రోజునే రెసిడెన్షియల్ స్కూల్స్ పథకాలు ప్రారంభిస్తే మన జిల్లా మొత్తం కూడా గురుకుల పాఠశాల పెట్టాం. ఆ రకంగా విద్యారంగంగా వైద్యపరంగా ఈ ప్రాంతానికి అవకాశాలు తీసుకొచ్చి ఈ రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వాటినన్నిటినీ కూడా అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ గతంలో నిర్మాణం చేసినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మళ్ళీ మనం కరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ కొద్దిగా లీక్ అవుతుంది అనుకోండి, డిఎం గారు మీ ఆర్టీసీలో ఈ ఉంటాడు, ఎస్ఈ ఉంటాడు, సిఈ ఉంటాడు, డ్రౌటింగ్ చేసి దాన్ని లీక్ కాకుండా చేస్తే బిల్డింగ్ ఇంకా 10 కాలాల పాటు ఉంటుంది. మనలో మాట, నేను ఇంకో రకంగా కాదు, అది స్కూల్ బిల్డింగ్ కావచ్చు, కాలేజీ బిల్డింగ్ కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు ఏదైనా సరే మొదట్లోనే నీకు దెబ్బ తాగలంగానే 5 నేసి కట్టుకుంటావా లేదా, అది పుచ్చిపోయి ఇక్కడ దాకా వచ్చిన దాకా కాలు తీసేదాకా ఉంటే ఎట్టుంటది. ఎవరైనా నీ డిపో నీది, నీ ఇల్లు ఎట్ట చూసుకుంటావో నీ బస్ స్టాండ్ అట్ట చూసుకోవాలి, నీ డిపో అట్ట చూసుకోవాలి, నీ బస్సులు అట్ట చూసుకోవాలి. బస్సులు శుభ్రంగా ఉన్నాయా లేవా? మా తల్లులు కొద్దిగా ఫంక్షన్ పోయేటప్పుడు కొత్త చీర పట్టు చీర కట్టుకొచ్చారనుకో, దాని నిండా దుమ్ము ధూళి ఉందనుకో, ఎవరు దులపాలా, ఎవరు కూర్చోవాలా, మళ్ళీ పాకంతా మట్టి అయితే ఏంటి కథ. అందుకని ప్రతిదీ మన ఆస్తిని పరిశుభ్రంగా పెట్టుకుంటే వాళ్ళు ఆ చిరునవ్వుతో ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క కోరిక. వాళ్ళు ఆ చిరునవ్వుతో ఉన్నంత కాలమే ఏ ప్రభుత్వాలన్నా మనగలుగుతాయి. వాళ్ళు మూతి ముడిశారంటే నీ కథ ఇంతే. కాబట్టి దయచేసి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఎవరు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ తల్లి ముఖం చూసి మనం నడవాలి. చాలా గొప్ప అచీవ్మెంట్ ఇది. ఒకప్పుడు ఒక సంవత్సరం కాలంలో 200 కోట్ల ప్రయాణాలు, 6,000 కోట్ల రూపాయలు ఇంత ఆదాయం మామూలు విషయం కాదు. 6,000 కోట్లు అంటే దాదాపు 10% బడ్జెట్, అంత ఆదాయం రావటం చాలా గొప్ప విషయం. అందువల్ల ఈ పథకం చాలా మంచి పథకం. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అన్ని ఉదాహరణ గాడిని పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కో స్కీమ్ చిన్న చిన్న లైన్ లో పడుతున్నారు. సో మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ లైక్ 1.5 year నుంచి కూడా ఈ మహిళ ఏదైతే స్కీమ్ ఉందో ఫ్రీ బస్ స్కీమ్ కూడా నడుస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు 200 crore మహిళలు ఈ ఏదైతే స్కీమ్ ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సో ఇది బేసికల్ గా ఒక ఫ్రీ స్కీమ్, ఫ్రీ బస్ ఛార్జీలు అన్నట్టు కాకుండా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి. ఇది ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం. జస్ట్ ఏదో అంటే మనం కొన్ని వీడియోస్ లో ట్రోల్స్ లో కూడా మనం చూసాం, ఏదో పుట్టింటికి వెళ్ళడం, అత్తగారింటికి ఫ్రీ, ఆ టైప్ లో కాకుండా దీన్ని బేస్ చేసుకొని మహిళలు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ జాబ్ ప్లేస్ కి వెళ్ళడం కావచ్చు, హెల్త్ రిలేటెడ్ ఫెసిలిటీస్ వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని మహిళలకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపిన స్కీమ్ గా దీన్ని మనం చూడాలి. సో దీనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఇంప్లిమెంటేషన్ లో మన ఆర్టీసీ సోదరులు, డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, డిపో మేనేజర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి కృషి చేస్తే గానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వట్లేదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు రావాలని
ఈ స్కీమ్ వల్ల చాలా మంది సోదరి మనులు మంచిగా కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అమలు చేసిన మహాలక్ష్మి పథకము కార్యక్రమం మహిళల కోసం ఉద్దేశించింది. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు, దాదాపు 6,680 కోట్లు ప్రయాణ ఛార్జీలు ఆదా అయ్యే విధంగా మహిళలకి ఈ రోజు జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరమైన అంశం సార్ ఇది. ఎందుకంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, అలాగే చదువుకోవటం కోసం కావచ్చు, పనికి వెళ్లే వాళ్ళు కావచ్చు, అట్లా ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు హెల్త్ పర్పస్ లో కావచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఛార్జీలు ఎక్కువైతే అని చెప్పేసి ప్రయాణాలు మానుకోవటం, ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్నింటిలో కూడా కొంత వెనుకబడేవాళ్ళు సార్. ఇది అన్ని విధాలుగా కూడా మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం సార్. చాలా మహిళలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ఈ ఒక మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు అనే పథకాన్ని ప్రవేశపెట్టిందో నాటి నుంచి నేటి వరకు అప్రజాతీయంగా చాలా మంచిగా ఉపయోగించుకున్న స్కీమ్లలో ఇది ఒకటి. సో ఈ విధంగా ఈ మహిళలు ఈ యొక్క ఆర్టీసీ బస్సులో ఉపయోగించుకుంటున్నందుకు సో మేము కూడా ఈ యొక్క వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నందుకు మా DGSRTC నుంచి మేము కూడా కృతజ్ఞత తపాల ద్వారా గట్టిగా తపాల ద్వారా మేము కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం.